కొండ పేరు చెప్పండి, అక్కడి నుంచి ఇది పోయండి అది పోయండి, మా కళ్ళ ముందే పోయండి, మేము ఇచ్చిన కొబ్బరికాయ మా ముందే అక్కడ నైవేద్యం పెట్టండి. ఇన్ని రకాల అనుమానాలు ఉంటే మనకు నడుస్తుందా ఇది? అర్చకుడు చేతికి ఇచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది ఆయన ఇష్టం, ఆ స్వేచ్ఛ అయింది. తప్పు చేస్తే ఆ పాపం కూడా అయింది. మనం కల్పించుకోక్కర్లేదు. అందులో మనకంటే ఎక్కువ భయం ఉంటుంది అర్చకులకి పూజారులకి, మనకంటే ఎక్కువ భయం ఉంటుందమ్మా. మనం ఎవ్వరము ఏమీ రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళ ఇంట్లోంచి పట్టుకొచ్చైనా దీపం పెట్టాల్సిందే, నైవేద్యం పెట్టాల్సిందే, లేకపోతే కుటుంబానికి మొత్తం దెబ్బ తగులుతుంది. ఆ విషయం అర్చకులకు బాగా తెలుసు. ఇంకా అంతో ఇంతో ఆదాయం ఉండే గుళ్ళు పర్వాలా, పల్లెటూళ్ళలో చాలా ఉన్నాయండి. తిండి లేదమ్మా చాలా చోట, కట్టుకుందు గుడ్డ లేదు అర్చకులకి, ఎవరిస్తున్నారు జీతాలు? అయినా దైవసేవ మానడు ఆయన, దైవసేవ మానడు. ఎందుకంటే మా తాతగారి నుంచి వస్తుందండి ఇది, ఈ గుండె నమ్ముకున్నామండి పల్లెటూరు అయినా అని ఆ గుళ్ళోనే చేస్తాడు. తనింటోంచే కొబ్బరికాయ పట్టుకొస్తాడు రోజును, శివుడికి పెట్టకపోతే అలాగానే తనింటోంచే పసుపు కుంకుమ దీపం అన్నీ పట్టుకొస్తాడు. మరి ఖర్చు ఎవరిదండి? ఆ అర్చకుడిని భగవంతుడు అనుగ్రహించడం, అపారమైన సంపదలతో అనుగ్రహిస్తాడు. ఆయన అపారమైన విశ్వాసంతో చేస్తూ